హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అసలు యుద్ధం, పెద్ద యుద్ధం, బిగ్ బాస్ 9 హిస్టరీలోనే పెద్ద యుద్ధం అన్నమాట. ఆ యుద్ధం చూడడానికి మీరంతా సిద్ధం కండి. అదేంటి అనేది కూడా సంజన గారికి, సుమన్ శెట్టి గారికి కూడా మధ్యలో పెద్ద యుద్ధం, ఇంకా ఎవరికో కూడా పెద్ద యుద్ధం జరిగింది. ఈరోజు మొత్తం నామినేషన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. యుద్ధంలో ఎవరిది రైట్ రాంగ్ అనేది మనం ప్రోమోలు చూసి కానీ ఏమీ మాట్లాడలేం. లైవ్ ఎపిసోడ్ చూసాకే మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇవి చివరి వీక్స్కి వచ్చారు. అందరూ కూడా చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుకుంటేనే కరెక్ట్ అని నాకు అనిపించింది. నేనైతే ఎవరి విషయంలో కూడా తొందరపడి ఒక మాట అయితే ఎవరికి చెప్పనండి. నాకు నచ్చినట్టు చెప్తా, నచ్చిందని చెబుతా, లేకపోతే లేదు. అది కూడా ప్రోమోలు గీమోలు అవి చూసి అయితే నేనైతే ముందే జడ్జి చేయను. మరీ ఎక్కువ వెళ్ళి కూడా చెప్పను. అది గేమ్ పరంగానే ఏది జరిగినా కూడా. కాకపోతే వాళ్ళు మాట్లాడుకున్న పాయింట్స్లో రైట్ రాంగ్ ఉన్నాయా అనేది మాత్రమే మనం మాట్లాడుకుందాం. ఇంకా ఇవన్నీ మాట్లాడుకునే ముందు వీడియోని అయితే ప్లీజ్ ఒక లైక్ చేసి చూడండి. అలాగే హైప్ ఆప్షన్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ అయితే చేసి చూడండి. ఇక అన్ని అప్డేట్స్ అన్నీ మీకు ఇస్తూనే ఉంటా. ఇక నిన్న ఎపిసోడ్ చూస్తే నాకు ఏమనిపించిందంటే, డెమాన్ వాళ్ళ ఫాదర్ని చూస్తే చాలా వాళ్ళ జెన్యూనిటీ చూసారా. మన కామనర్స్ అంటే సిట్ అయింది అసలు వీళ్ళే అనమాట. ఎంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు, వాళ్ళ మధ్య ఉండే అనుబంధాలు, ఆప్యాయతలు, యాక్షన్ రాదు, నటన రాదు, వాళ్ళు ప్యూర్ జెన్యూన్గా ఉందన్నమాట. అబ్బాయి అంత బాధను మనసులో పెట్టుకొని వచ్చి కూడా అక్కడ గేమ్ ఆడుతాడు డెమాన్ పవన్. సూపర్ అనిపించింది అసలు. కాకపోతే ఆ అబ్బాయికి ఇచ్చిన ఇన్పుట్స్ కూడా అబ్బాయికి తెలియలేదు. ఒక వేలో వెళ్దాము, ఏదో ట్రాక్లో వెళ్తే కొద్ది రోజులు సర్వైవ్ అవుతాం అనుకుండగానే ఆ ట్రాక్ ఆ అబ్బాయి ఆడిన గేమ్ని మించేసిందనమాట. అది దెబ్బ కొట్టింది. ఆ అబ్బాయి ఆ ట్రాక్లో ఉండేసరికి ఆ అబ్బాయి ఆడిన గేమ్స్లో అక్కడ తోపు ఎవరంటే ఇమాన్యుయల్, డెమానే. ఆ డెమాన్ది గేము అలా హైలైట్ కాకపోవడానికి కారణం ఆ అబ్బాయి స్టాండ్ తీసుకోవాల్సిన చోట తీసుకోకుండా, మాట్లాడాల్సిన చోట మాట్లాడకుండా, ఎప్పుడు చూసినా కిచెన్ వర్క్, అలా గేమ్స్ వస్తే గేమ్స్ ఆడడం, ఆ రీతుతో ఆ ట్రాక్ వల్ల అబ్బాయి ఎంత గేమ్స్ ఆడినా హైలైట్ కాలేకపోయింది అనమాట. అది అనమాట అలా జరిగింది. ఈరోజు మాత్రం మరి ఎందుకు ఓపెన్ అయిందో తెలీదు. డెమాన్కి కళ్యాణ్కి మధ్యలో మీరు ప్రోమో చూసే ఉంటారు. కళ్యాణ్ని నామినేట్ చేస్తాడు, కళ్యాణ్ ఏమో సుమన్ శెట్టిని నామినేట్ చేస్తాడు. అంటే అవి మళ్ళీ ఆ పేపర్స్ ఒక బాక్స్ పెట్టి, ఆ బాక్స్లో మీరు మనసులో ఉన్నాయి చెప్పలేకపోతున్నారు కాబట్టి ఎదురుగా ఆ బాక్స్లో వేసి చెప్పండి అని చెప్తాడు. తర్వాత ఓపెన్గా నామినేషన్స్ పెడతాడు. బిగ్ బాస్ ఏం తక్కువ కాదు కదా, అంత సింపుల్గా చేస్తే అలా. తనూజ గురించి బాగా చెప్దాం, తనూజ యాక్టింగ్ ఏం చేయట్లేదు అని చెప్దాం అనుకున్నా. ఈ వీడియో చూసాక ఇవాళ ఎక్కడో రాకెట్ జుమ్మని పోయింది తనుజాది. ఐ మీన్ స్కై వచ్చారు. ఏమో స్టార్టింగ్ ఫస్ట్ వీక్ నేను నాన్న ఎలా వచ్చేదని చూపిస్తాడు. నువ్వు కావాలి నాన్న, వద్దు నాన్న, వద్దు నాన్న, నువ్వు ఇలా చెప్పి చాలా రోజులు అయింది నాన్న. చెప్పు నాన్న, లెగ్గు నాన్న, లేచి చేయాలా నాన్న, చేస్తా. మీరు కాఫీ తాగిరండి. కాఫీ చూశారు కదా. నిన్న చాలామంది యాక్టింగ్ చేస్తుంది ఆమె కోసం సీరియల్ యాక్టర్స్ వచ్చినప్పుడు అనుకున్నారు. కానీ ఆమె కంటే ఎక్కువ హరిత గారు యాక్టింగ్ చేసినట్టు అనిపించింది. అంత అవసరం లేదు. అక్కడ మందార పూలు అనే దాన్ని కూడా మనీష్కి కౌంటర్ వేశారు. కానీ అవసరం లేదు. అది గేమ్ పరంగా ఎన్నో అనుకుంటారు. అవి స్టేజ్ మీదకి వచ్చి ఇలా మాట్లాడడం వల్ల వాళ్ళ కంటెస్టెంట్కే నెగిటివ్ అయ్యిద్ది. ఎందుకంటే అవన్నీ చాలా గేమ్లో వాళ్ళందరూ అనుకుంటారు. అనుకోకుండా ఏమనలేదా, ఎంతమంది అనలేదు. మరి అవన్నీ వాళ్ళు వచ్చి అనాలి కదా, వాళ్ళు ఎవరు అనలేదు కదా. తను కౌంటర్ వేసింది. సరే, ఆమె కంటే ఎక్కువ ఆమె ఏడుస్తుంది. అంత అవసరం లేదేమో నాకు అనిపించింది. నేనేం చెప్దాం అనుకున్నా అంటే, పాపం వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ ఉంది, వెళ్ళకుండా ఆమెకి తెలిసే వచ్చింది మ్యారేజ్ అని, ఇవన్నీ తెలిసే వచ్చిందబ్బా. కానీ ఉంది పాపం, చూడలేకపోయింది. చెల్లి మ్యారేజ్కి తను ఉండలేకపోయింది, పాపం బాధపడుతుంది అని ఇవన్నీ చెప్దాం అనుకున్నా. కానీ ఈ వీడియో చూడండి. సడన్గా ఇమ్ము మీద ఫస్ట్ స్టార్టింగ్ వీక్లో నాన్న అని అంటాడు. ఇమాన్యుయల్ నాన్న అని ఇబ్బంది పెడతాడు. ఈయనే ఎక్కువ నాకంటే పోర్ట్రే చేస్తాడు. అందువల్ల బయట నెగిటివ్ వెళ్తుంది అన్న మనిషి ఇప్పుడు నాన్న అని నువ్వు మళ్ళీ స్టార్ట్ చేద్దామని ఇమాన్యుయల్ని అడుగుతుంది. అంటే బయట నుండి ఇన్పుట్స్ వచ్చాక మారిపోయింది. ఇప్పుడు ఇమాన్యుయల్తో ఎందుకు సడన్గా క్లోజ్ కావాల్సి వస్తుంది? మొన్నటిదాకా ఇమాన్యుయల్ మీద సుర్రుమన్నావు కదా.
ఇప్పుడు సడన్గా ఇమాన్యుయల్ క్లోజ్ ఎందుకు అవుతున్నావు, ఎందుకంటే టాప్లో పెట్టారు ఇమాన్యుయల్ని. ఇంకా కళ్యాణ్ పరిస్థితి ఏంటో చూడాలి, కళ్యాణ్ ఎలా చూస్తుందని. నేను రాత్రి లైవ్లోదనమాట, అది ఎపిసోడ్ అయిపోయిన తర్వాత వీడియో అనమాట. ఇక మీరే ఆలోచించుకోండి. యాక్టింగ్ మహానటి అని చాలా బిరుదులు ఇచ్చారు, వాటికి సరిపోయిద్దని ఈ వీడియో చూశాక నాకు అనిపించింది. సడన్గా ప్లేట్లు మార్చడం తనూజాకు వచ్చినట్టు ఆ హౌస్లో ఎవ్వరికి రాదు, అది మాత్రం చెప్పగలను. ఇంకా నిన్నటి ఎపిసోడ్లో అఖిల్ సార్థక్ వచ్చి వీళ్ళంతా వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ వీళ్ళంతా వచ్చి చాలా బాగా చెప్పారు. కానీ డెమాన్ వాళ్ళు కళ్యాణ్ ఎందుకు టాప్ 5లో పెట్టలేదు తెలియదా వాళ్ళకి? డెమాన్ కళ్యాణ్ ఏ స్టేజ్లో ఉండనేది బయట చూడకుండా ఆ ఫ్రెండ్కి, వచ్చిన ఫ్రెండ్కి అంత మాత్రం తెలియదా? ఎందుకు పెట్టలేదు? దివ్య వాళ్ళు కూడా పెట్టలేదు కళ్యాణ్ని. డెమాన్ కళ్యాణ్ వాళ్ళు పెట్టారు కదా టాప్ 5లో డెమాన్ని, మరి వీళ్ళు ఎందుకు పెట్టలేదు? దీనివల్ల వాళ్ళిద్దరి మధ్య గొడవ పెంచుదామని చేశారా, లేకపోతే యుద్ధం ఉండాలి వాళ్ళిద్దరి మధ్య ఫైట్ ఉండాలని చూశారు? కానీ ఆ అబ్బాయి మొన్న నామినేషన్సే కళ్యాణ్ని రాంగ్ వేలో నామినేషన్ చేసిండు. మరి ఈరోజు ఏం చెప్తాడు అనేది మనం ఎపిసోడ్ చూశాక మాట్లాడుకుందాం. సోషల్ మీడియాలో బిగ్ ఫైట్ అనేది అసలు మనం కన్సిడర్ చెయ్యొద్దు. ఎందుకంటే మొత్తం ఎపిసోడ్ చూశాకే మనం అసలు ఎవరిది రైటు ఎవరిది రాంగ్ అంత లెవెల్లో జరిగిందా, అసలు అక్కడ ఎంతవరకు మనకు చూపిస్తాడు, ఎవరి కట్ చేస్తాడు ఎవరి చూపిస్తాడు అనేది ఎపిసోడ్ చూశాకే మాట్లాడుకుందాం. ముందే జడ్జి చేయొద్దు, ముందే దాని గురించి మాట్లాడుకోవద్దు. ఫైట్ జరిగిన మాట వాస్తవం, కానీ ఎంతవరకు చూపిస్తాడు అనేది మనకు తెలియదు అనమాట బిగ్ బాస్. ఇక అది అనమాట. నామినేషన్స్ ఎవరిని చేశారంటే భరణి గారు వచ్చేసి దివ్యాని తనూజాని చేశారు, తనూజ వచ్చేసి డెమాన్ని అలాగే దివ్యాని చేసింది. ఇక ఇమాన్యుయల్ వచ్చేసి తనూజాని డెమాన్ని చేసిండు. సుమన్ శెట్టి వచ్చేసి సంజనాని అలాగే మన తనూజాని చేసిండు అనమాట. అలాగే నెక్స్ట్ రీతు వచ్చేసి పవన్ కళ్యాణ్ని సంజనాని చేసింది. సంజన నామినేషన్ చేసింది ఎవరు? తనూజాని భరణిని చేసింది. అలాగే మన కళ్యాణ్ వచ్చేసి సుమన్ శెట్టిని డెమాన్ పవన్ని చేశాడు. డెమాన్ నామినేషన్ చేసింది కళ్యాణ్ని, అండ్ ఇంకెవరిని చేసిండో తెలియదు, ఇమాన్యుయల్ నన్ను. మరి మొత్తానికైతే ఒక విధంగా ఒక్క దగ్గరేమో మరి మనకు సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేదు, ఇమాన్యుయల్ రాలేదని కొంతమంది, ఇమాన్యుయల్ అయితే వచ్చిండని ఒక దగ్గర కొంత న్యూస్ వస్తుంది. మొత్తానికైతే రీతు తప్ప అందరు వచ్చారని ఒక న్యూస్ వస్తుంది, ఒక న్యూస్ ఇమాన్యుయల్ రాలేదని వస్తుంది. చూడండి, నేనైతే ఇంకా మళ్ళీ కంప్లీట్ అప్డేట్ రాగానే మళ్ళీ అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ ఆప్షన్ అయితే ఇవ్వండి. ఇక మీ ఫేవరెట్ ఎవరు, మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరూ నామినేషన్లోకి వచ్చారు, మరి ఇమాన్యుయల్ది కొంచెం డౌట్ఫుల్గా ఉంది, చూద్దాం.